హలో వెల్కమ్ టు డే 26 ఆఫ్ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్. ఇంకా మార్నింగ్ ఫస్ట్ అయితే 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేసిన. అది అయిపోయినాక నెక్స్ట్ ఇట్లా వజ్రాసనంలో కూర్చొని అప్పర్ బాడీని రేజ్ చేయడము. సో ఇది ఒక 25 రెపిటేషన్స్ చేసిన. సింగిల్ సెటే చేసిన ఈరోజు 25 రెపిటేషన్స్. నెక్స్ట్ ఆ తర్వాత మలాసన ఫాలోడ్ బై హస్తపాదాసన. సో ఇట్లా మలాసనలో కూర్చొని ఒక 30 సెకండ్స్ అట్లా ఇట్లా నమస్తే పెట్టి నెక్స్ట్ హస్తపాదాసన టూ టూ థమ్ ఫింగర్స్ని పట్టుకొని ఇట్లా పైకి కిందకి లేస్తూ కూర్చోవాలన్నమాట. అది ఒక 15 రెపిటేషన్స్ చేసిన. నెక్స్ట్ బద్ధకోణాసన, మన బటర్ఫ్లై పోజ్, ఇలా 2 థైస్ని ఇట్లా ఫ్లటర్ చేస్తూ ఉండాలి. సో ఇది 60 సెకండ్స్ 1 మినిట్ చేసిన అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత చక్కి చలనాసన, అది క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్, నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్. సో ఇది యోగాసనాస్ అండ్ సూర్య నమస్కారాస్. నెక్స్ట్ ఇది చేసినాక ఒక 10 మినిట్స్ అట్లా గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఈరోజు లోవర్ బెల్లీ వర్కౌట్స్ చేసిన అనమాట. అందులో ఫస్ట్ క్రంచెస్ ఇట్లా స్ట్రైట్గా పడుకొని 2 లెగ్స్ని కింద టేబుల్ సపోర్ట్తోని కింద పెట్టేసి ఆ సపోర్ట్తో నేను మొత్తం బాడీ మొత్తం రేజ్ చేసి మళ్ళీ టోస్ని టచ్ చేయాలి ఆ టేబుల్ని టచ్ చేయాలన్నమాట. సో ఇట్లా కంటిన్యూస్గా 15 సెట్ అట్లా ఒక సెట్లో 15 అట్లా 3 సెట్స్ చేసినాం అనమాట. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఆ తర్వాత నీస్ని టక్ చేసి ఇట్లా ట్విస్ట్ చేయాలి. మన వేస్ట్ దగ్గర ట్విస్ట్ చేస్తూ ఉండాలి. రైట్ సైడ్ ట్విస్ట్ చేసినప్పుడు మన హెడ్ని లెఫ్ట్ సైడ్ తిప్పాలి, లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేసినప్పుడు రైట్ సైడ్ హెడ్ని తిప్పాలన్నమాట. సో చూస్తే అర్థమవుతుంది కదా. సో ఇట్లా నీస్ని ఫోల్డ్ చేసి అటు ఇటు 15 చేయాలన్నమాట. ఇది 3 సెట్స్. నెక్స్ట్ ఆ తర్వాత రివర్స్ క్రంచెస్ 2 హ్యాండ్స్ని మన బాడీకి పర్పెండిక్యులర్గా పెట్టి 2 నీస్ని టక్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసి రివర్స్గా క్రంచెస్ చేస్తూ ఉండాలన్నమాట. ఇట్లా పైకి ప్రెస్ చేస్తున్నట్టు చేయాలి. అండ్ లెగ్స్ కింది కానద్దు, ఎయిర్లోనే ఉండాలి. సో ఇవి కూడా 15 రెపిటేషన్స్ 3 సెట్స్. నెక్స్ట్ ఆ తర్వాత ఇందాక చేసినట్టే కాకపోతే 2 లెగ్స్ ఫోల్డ్ చేసి పైకే ఉంటాయి అన్నమాట. ఎయిర్లోనే ఉండి అటు ఇటు రివర్స్ క్రంచెస్ అలాంగ్ విత్ సమ్ ట్విస్ట్ అనమాట. నడుముని అటు ఇటు తిప్పుతూ ఉండాలి, ట్విస్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం క్రంచెస్ చేస్తూ ఉండాలి. సో అట్లా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కలిపి 15 టైమ్స్, అదొక సెట్. అట్లా 3 సెట్స్. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ హ్యాండ్స్ పర్పెండిక్యులర్గా పెట్టి 2 నీస్ని ఫోల్డ్ చేసి నీ టక్ చేసి పల్స్ లాగా క్రంచెస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే 2 లెగ్స్ని ఎట్ ఏ టైం రేజ్ చేసి మళ్ళీ కింద టచ్ చేస్తూ ఉండాలి. ఇందాకనేమో ఎయిర్లోనే ఉంచాలి కదా, కిందికి టచ్ చేయదు. ఇదేమో కింద 2 టచెస్ అనమాట. 2 లెగ్స్ ఎట్ ఏ టైం చేయాలి. ఇది 15 రెపిటేషన్స్ 3 సెట్స్. నెక్స్ట్ ఆ తర్వాత లెఫ్ట్ లెగ్ ఇలా సర్కిల్ లాగా 2 హ్యాండ్స్ అట్లా మళ్ళీ స్ట్రైట్గా బాడీకి పర్పెండిక్యులర్గా పెట్టి ఇట్లా సర్కిల్ లాగా చేయాలి. లెఫ్ట్ లెగ్ ఒక 11 టైమ్స్, రైట్ లెగ్ ఇంకొక 11 టైమ్స్. సో ఇట్లా సర్కిల్ లాగా చేస్తే మొత్తం మన కింద లోవర్ బెల్లీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట బాగా. సో ఇది దీని తర్వాత నెక్స్ట్ 2 లెగ్స్ని స్ట్రైట్గా పెట్టి సీజర్స్ ఇట్లా క్రిస్ క్రాస్గా మూవ్ చేస్తూ ఉండాలి. స్ట్రైట్గా పెట్టాలి. సపోర్ట్ కోసం మన గ్లూట్స్ కింద హ్యాండ్స్ పెట్టి ఇట్లా చేస్తూ ఉండాలి. 15 రెపిటేషన్స్ 3 సెట్స్. నెక్స్ట్ ఆ తర్వాత 2 లెగ్స్ని స్ట్రైట్గా పెట్టి మన 2 హ్యాండ్స్ని అండ్ అప్పర్ బాడీని రేజ్ చేస్తూ టోస్ని టచ్ చేయాలి. స్ట్రైట్గానే పెట్టాలి, లెగ్స్ని వంచొద్దు. సో అట్లా ఇది 15 రెపిటేషన్స్. నెక్స్ట్ ఆ తర్వాత ఇట్లా కొంచెం 45 డిగ్రీస్ స్లాంటింగ్లో ఉంచి మన ఎల్బోస్ సపోర్ట్తోని ఉంచి నెక్స్ట్ టో ట్యాప్స్ చేస్తూ ఉండాలి. ఆల్టర్నేట్ టోని ట్యాప్స్ చేస్తూ ఉండాలి. ఇట్లా నీస్ని ఫోల్డ్ చేసి నీ కింది పార్ట్ని టచ్ చేస్తూ ఉండాలి. అది 15 రెపిటేషన్స్ సారీ. నెక్స్ట్ ఆ తర్వాత 2 లెగ్స్ని ఇట్లా ఫ్లటర్ చేస్తూ ఉండాలి. ఇది కూడా 15 రెపిటేషన్స్. ఇట్లా చేస్తూ ఉండాలి. ఆల్టర్నేట్గా ఫ్లటర్ చేస్తూ ఉండాలి. గాల్లోనే ఉండాలి, కిందికి టచ్ కావద్దు. నెక్స్ట్ ఏంటంటే లెగ్ రేస్ అండ్ నీ టక్. లెగ్ రేస్ అండ్ నీ టక్. రైట్ సైడ్ లెగ్ రేస్, నీ టక్. లెఫ్ట్ సైడ్ లెగ్ రేస్, నీ టక్. సో ఇట్లా ఆల్టర్నేట్ లెగ్స్ని రేస్ చేయాలి, నీస్ని టక్ చేయాలి. సో ఇవన్నీ చేస్తున్నప్పుడల్లా కింద పొట్ట మీద చాలా ఎఫెక్ట్ పడి పొట్ట అనేది తగ్గుతుంది అనమాట. సో నెక్స్ట్ ఆ తర్వాత ఇందాకట్లాగానే కొంచెం స్లాండింగ్ పొజిషన్లో ఉండి 2 హ్యాండ్స్ని ఇట్లా ఉల్టా పెట్టేసి మన ఎల్బోస్ షోల్డర్స్ మీద బరువు వేసి క్రంచెస్ చేస్తూ ఉండాలి. ఫ్రంట్కి బ్యాక్కి బాడీని కూడా మూవ్ చేస్తూ ఉండాలి. అది 15 రెపిటేషన్. నెక్స్ట్ ఆ తర్వాత రష్యన్ ట్విస్ట్. బాడీని ఇట్లా స్ట్రైట్గా కాకుండా కొంచెం స్లాంటింగ్లో ఉంచేసి నీస్ని స్లైట్గా ఫోల్డ్ చేసి అటు ఇటు ట్విస్ట్ చేస్తూ ఉండాలి. 15 రెపిటేషన్స్ 3 సెట్స్. నెక్స్ట్ ఆ తర్వాత ఒక లెగ్ని ఇక్కడ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి రైట్ లెగ్ని రేజ్ చేస్తూ
ఎట్ ద సేమ్ టైం హ్యాండ్ హ్యాండ్ అండ్ లెగ్ టచ్ చేసేటట్టు ఇట్లా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక 15 టైమ్స్, లెఫ్ట్ సైడ్ ఒక 15 టైమ్స్, ఇదంతా ఒక సెట్. అట్లా ఇవన్నీ 3 సెట్స్ చేయాలి అన్ని ఎక్సర్సైజెస్. 3 సెట్స్ చేయలేము అంటే ప్రతి ఒక్క సెట్ 45 సెకండ్స్ చేయాలన్నమాట. సో ఇది ఇవాల్టి లోవర్ బాడీ వర్కౌట్స్. దాని తర్వాత స్ట్రెచెస్. సో ఇట్లా కోబ్రా పోజ్లో ఉండి మంచిగా స్ట్రెచ్ చేయాలి, నడుము అంతా మంచిగా ఇట్లా స్ట్రెచ్ చేసినట్టు చేస్తూ ఉండాలి. నెక్స్ట్ క్యాట్ పోజ్, కౌ పోజ్. సో ఇది ఒక 5 టైమ్స్ అట్లా ఇన్హేల్ ఎక్సైల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తున్నప్పుడు క్యాట్ పోజ్, ఎక్సైల్ చేస్తున్నప్పుడు కౌ పోజ్ అట్లా చేస్తూ ఉండాలి. సో దాని తర్వాత బేబీ పోజ్, ఆ తర్వాత నార్మల్గా హ్యాండ్ స్ట్రెచెస్ అట్లా చేసి, సో దేర్ ఎండ్స్ టుడేస్ వర్కౌట్. సో డే 26 ఆఫ్ 75 days హార్ట్ ఛాలెంజ్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను. దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్.